ఇంతవరకు నేను నన్ను ఏ విధమైన స్వార్థం ఆశించకుండా మరి ఏది కూడా నేను నా నుంచి కోరకుండా ఆయన నన్ను ప్రేమించి ఆరోగ్యంతో ఆయుష్తో నేను నన్ను నింపి కంటి రెప్పలా నేను కాపాడి సంరక్షించి కాపరిగా నేను నన్ను ప్రతి ఆదరిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నీ యొక్క నా ప్రతి అక్కర్లను కూడా తీరుస్తూ ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా తప్పిపోకుండా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి ఆశ కలిగిన దేవుడిగా ఆయన మనతో ఉన్న దేవాది దేవుడు కనుక నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభానికి వందనాలని చెప్పగలుగుతావా? తండ్రి ఈ దినమున నేను సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతలని చెప్పగలుగుతావా? ఈ దినమున నేను సంతోషంగా ఉన్నానంటే ప్రభాతానికి కృపయ్య అని చెప్పగలుగుతావా? నా కుటుంబము మేము క్షేమంగా ఉన్నామంటే నీ కృపయ్య అని చెప్పగలుగుతావా? నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పగలుగుతావా? నీకు ఇచ్చిన ప్రతి విధమైన ఆయుష్ బట్టి నీకు దేవానికి కృతజ్ఞతలు చెప్పగలుగుతావా? నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఏ అపాయం నీకు సమీపించకుండా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో వాళ్ళకి ఏ కీడు చేరకుండా ఆయన తన దూతలతో నిన్ను ఎత్తి పట్టుకున్నందుకు దేవుని స్తుతిస్తావా? చెప్పగలుగుతావా? ఇంకిలో ఆడని చెప్తావా? అయ్యా కాపరి గారు నన్ను సంరక్షించినందుకు స్తోత్రాలు అని చెప్తావా? అయ్యా తండ్రి ప్రభా తండ్రిగా నాయుడుల బాధ్యత కలిగినందుకు స్తోత్రాలు ప్రభా అని చెప్పగలుగుతావా? అయ్యా నా విషయంలో ప్రభా ఉన్నతమైన ప్రణాళికలు కలిగినందుకు నీకు స్తోత్రములు ప్రభా చెప్పగలుగుతావా? నోరు తెరిచి ప్రభా నీకు వందనాలని చెప్పు. నోరు తెరిచి ఆయనకు కృతజ్ఞత హృదయముతో దేవానికి స్తోత్రాలు ప్రభా అని చెప్పకు. అవును ప్రభా నువ్వు నాయుడుల కలిగిన ఉన్నతమైన ప్రణాళికలను బట్టి కృతజ్ఞతలు చెప్పు. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నేను రక్షించినందుకు స్తోత్రాలని చెప్పు. నీకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలని చెప్పు. నీకు ఇచ్చిన ఏ దిన సజీవ లాక్కులు ఆయన సన్నిధానంలో నేను కనబడడానికి చూపిన కృపను బట్టి కృతజ్ఞతలను చెప్పు. ఆయన వృత్తమైన వాసనలతో ఇంతవరకు నిన్ను నన్ను ఇగో ప్రతిదినం ఆయన నిన్ను నన్ను ప్రేమించిన రీతిని బట్టి కృతజ్ఞతలను చెప్తావా? ఇగో పోయిన నెలంతా కూడా సంరక్షించినందుకు స్తోత్రాన్ని చెప్పగలుగుతావా? మరొక నెలలో నిన్ను నన్ను ప్రవేశపెట్టి ఆయన ఉన్నతమైన వాగ్దానాలతో నిన్ను నన్ను స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెప్తావా? నీ యొక్క నిన్ను నన్ను సిగ్గుపడినివ్వక, నిన్ను నన్ను కలవరపడినివ్వక, నీకు నాకు అవమానం రాకుండా ఆయన నీ తల నా తల ఎత్తినందుకు స్తోత్రాలు చెప్పగలుగుతావా? దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు. నన్ను పోషించినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్యా మమ్మల్ని సంరక్షించినందుకు స్తోత్రాలు. మాడలో ప్రభా బాధ్యత కలిగినందుకు స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్న ప్రతి బంధాల కంటే ప్రభా అతీతముగా మమ్మల్ని మీరు సంరక్షిస్తూ మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాతో స్నేహం చేసినందుకు స్తోత్రాలు చెప్తావా? హృదయపూర్వకంగా ప్రభా మీరు చేసిన ప్రతి మేలులకు జీవ గ్రంథంలో మా పేరు ఇచ్చినందుకు, ఓ నరకపు పొరుల మేరలో మా కొరకు మీరు బలియాగమైనందుకు, మా పక్షమున మీరు అయాతని ప్రభు యుద్ధంలో ఇంతవరకు చేసినందుకు స్తోత్రాలు చెప్తామా? ఎంత కూడా హృదయపూర్వకంగా నాతో కలిసి మనస్ఫూర్తిగా ఆయన చేసిన ఉపకారం తలపోసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన సన్నిధానంలో కూడా మౌనం ఉండకుండా ఆయన మన మధ్యలో సంచరిస్తుంటుండగా ఎవరైతే అయోగ్యంగా ఉంటారో, ఎవరైతే అవిధేయతతో ఉంటారో వారి మీదకి ఆయన ఏ మాత్రమో ఆయన వారిని దర్శించే దేవుడు కాదు కనుక ఇగో నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించగలిగితే, హృదయపూర్వకంగా నీ హృదయ సింహాసనాన్ని ఈ స్థలమందు స్తుతులపై ఆస్తినులు మా మధ్యలో మీరు రండి ప్రభా, మా స్తుతులపై నా స్తుతులపై ఆస్తిలో పడి అని చెప్పగలిగితే ఆయన నీ స్తుతులపై ఆస్తిలో పడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన నీ యొక్క స్తుతిని స్వీకరించడానికి ఆరాధనను గైకొనడానికి సిద్ధంగా ఉంటుండగా మనస్ఫూర్తిగా యథార్థంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనకు స్తుతి ఆరాధన చెల్లిద్దాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమించరు, ఆయనలో ఎవరు నిన్ను పోషించరు. నీ నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను మాట చెబుదాం.
వందనాలు ప్రభా. ఇగో మేము ఏమి చేయలేదు ప్రభా, ఏ మాత్రము ఇగో తండ్రి ప్రభా మిమ్మల్ని సంతోష పెట్టడానికి వాళ్ళు ఏ క్రియలు లేవు ప్రభా. అయినా నరకం నుంచి మేము తప్పించబడ్డాం. ఇగో తండ్రి ప్రభా రోగం నుంచి మేము విడిపించబడ్డాం, ప్రతి వ్యాధుల నుంచి మేము తప్పించబడ్డాం. ఓ అయ్యా తండ్రి ప్రతి విధ శాపం నుంచి మేము తప్పించబడ్డాం, ప్రతి విధమైన పాపం నుంచి విడిపించబడ్డాం, ప్రతి విధమైన ఇగో ప్రభా తండ్రి ప్రభా వేదనలన్నిటి నుంచి మేము తప్పించబడ్డాం, మరణ పాశం నుంచి విడిపించబడ్డాం. ఇగో ప్రతి శోధన నుంచి మేము ఈ దిన విమోచించబడి విమోచన గీతాలతో ప్రభా నీ సన్నిధానంలో మేము ఉన్నాం ప్రభా. అందుకు నీకు వందనాలు ప్రభా, అందుకు నీకు శతకోటి స్తోత్రాలని ఒక్కసారి బిగ్గరగా వందనాలు వందనాలు నీకు శతకోటి స్తోత్రాలని బిగ్గరగా హృదయపూర్వకంగా చెప్తామా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. చేతులు పైకెత్తి వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అవును, అర్హత లేకపోయినా యువతలు ఏ యోగ్యత లేకపోయినా నువ్వు ఉచితమైన కృప యువతని మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీ ప్రేమ నుంచి మరి ఏది కూడా మమ్మల్ని ఎడబాపలేదు ప్రభా. అది వ్యాధైనా రోగమైనా లేమైనా కరువైనా వస్త్రహీనతైనా అది ఖడ్గమైనా మరి ఏదైనా కూడా ప్రభా నీ ప్రేమ నుంచి మేము ఎడబాపలేదయ్యా. మేము అనాథలము కాదు తండ్రి, మేము ఒంటరి వారము కాదయ్యా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఓ తండ్రి ప్రేమ మా స్థితి ఏదైనా నీ కృపతో మమ్మల్ని బలపరచింది. ఇంతగా నువ్వు మమ్మల్ని ప్రేమించడానికి ఏ మాత్రము యోగ్యుల మార్గము కాకపోయినా నీ కృపకు మాత్రము మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ కృపకు మాత్రము ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తామా. అర్హత లేకుండా నన్ను ప్రేమించము, ఇది కేవలం నీ కృప తప్ప ప్రభా, ఇంకొకటి లేదు ప్రభా. యోగ్యత లేకపోయినా నువ్వు మమ్మల్ని ఈ దినం హెచ్చించావు, మమ్మల్ని నిలబెట్టావు. ఓ మమ్మల్ని పడిన జీవితాలను పైకి లేపావు. ఇది కేవలం నీ కృపయ్యా. నేను ఈ దినం బ్రతికి ఉన్నానంటే, ఏ దినాన నేను ఏమై ఉన్నానో ప్రతిదానికి నీ కృపయే అని చెప్తాం అందరం కూడా మనస్ఫూర్తిగా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, మనస్ఫూర్తిగా ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనున్నాను నీ కృపయే. కృపయే కృపయే నేనున్నానంటే కృపయే. కృపయే నేనున్నాను నీ కృపయే. కృపయే కృపయే
గత నెలంతరి గత వారం అంతా మమ్మల్ని కాపాడు. అపవాది ఎన్నో బాణాలు ప్రయత్నాలు చేసిన
వాడి యొక్క ఏ ప్రయత్నాలు మమ్మల్ని తాకలేదు. అపవాది యొక్క ఏ విధమైన ఇవ్వద్దు ప్రభా, ఏ ఆలోచన ఏమి కూడా మమ్మల్ని అంటలేదు ప్రభా. అపవాది యొక్క అయ్యా తండ్రి ప్రభా, మమ్మల్ని నశింపు చేయడానికి అపవాది చేస్తున్న ప్రతి విధమైన ప్రయత్నాలన్నింటినీ కూడా విఫలం చేసి ఇగో నీ కృప మమ్మల్ని ఆవరించి, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా దాచి భద్రపరిచి ఉచితముగా ఏ అర్హత లేకుండా యోగ్యత లేకుండా ఈ దినమున మేము క్షేమంగా నీ సన్నిధానంలో గొప్ప గొప్పవారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ఈ లోకంలో ఎంతో అయ్యో తండ్రి ప్రభా పేరు ప్రఖ్యాతలు ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఈ దినమున వారు లేరు ప్రభా, మట్టిలో కలిసిపోయారు. వారికంటే గొప్పవారు ఏమాత్రం కాదు. కానీ తండ్రి ఇది నీ కృప, ఈ దినంలో మేము ఉన్నామంటే నీ కృప, ఇంకా మా ఊపిరి మాలో ఉందంటే నీ కృప, మేము క్షేమముగా నెమ్మదితో బ్రతుకుతున్నామంటే, సుఖంగా బ్రతకగలుగుతున్నామంటే నీ కృప. మీ మీద ఆధారపడుతున్నాం కనుక, నీ మీద ఆనుకున్నాం కనుక మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు మాకు మాట ఇచ్చారు కనుక మమ్మల్ని ఇంతవరకు దాచిపెట్టినందుకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము. ఆమె